అగ్రిషన్లో భాగంగా వినూత్నమైన పరికరాలను ఇక్కడ రైతులకు అందించేందుకు ఇక్కడ కొత్తగా పరికరాలు అయితే ఉన్నాయి. ఈ పరికరాల గురించి కొద్దిగా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలా నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు అన్న? మేము అపోజీ కంపెనీ నుంచి అన్న. ఇది వచ్చేసి మీకు లేజర్ ల్యాండ్ లెవెలర్ అంటారన్న. ఇది వచ్చేసి మీకు లేజర్ ద్వారా వర్క్ అవుతుంది. ఇది సెన్సార్ అంటారు దీనికి లైట్ ప్రొడ్యూస్ చేసి ఇది సిగ్నల్ రిసీవ్ చేసుకొని మీకు ల్యాండ్ ఎక్కడ ఎత్తు ఉంటుంది, ఎక్కడ పల్లం ఉంటుందో చూసుకొని ఆటోమేటిక్గా పల్లం మెరకలో ఉన్న మట్టి తీసుకొచ్చి పొలంలో వేస్తున్నాను. రైతుకి తగ్గట్టుగా మీకు పంటకి తగ్గట్టుగా ల్యాండ్ ఎలా కావాలంటే అలాగా చదరం వాటర్ ఫ్లో ఎట్లా అంటే అట్లా, ఇట్లా అయితే ఇట్లా, ఇట్లా అయితే ఇట్లా, ఎట్లా ఉంటే అట్లా చేసుకోవచ్చు అన్న. పంటకి తగ్గట్టు రైతు మార్చుకుంటూ ఉంటాడు అన్న ల్యాండ్ ఒక్కోసారి. అంటే లేజర్ ద్వారా జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. మనకి GPS ఉంటుంది, 3D కూడా ఉంటుంది అన్న. దీంట్లో వీటి కోసం సపరేట్ వెహికల్ కొనాలా, గతంలో రైతుకున్న ట్రాక్టర్కి మినిమం 45 HP ఉన్న ట్రాక్టర్కి అయితే మనం ఇది అటాచ్ చేసుకొని వాడుకోవచ్చు అన్న. 35 HP కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది 5 feet వరకు వస్తుంది అన్న. అదే మీరు ఇక్కడ శాంపిల్ పీస్ మాత్రమే పెట్టారు కదా? అవునన్న. రైతు కనుక ఒక ఇంజన్ కి తగిలించుకొని తన దగ్గర ఉన్న ఇంజన్ తగిలించుకొని వాడుకోవచ్చు అన్న. లేజర్ కింద వాడుకోవచ్చు. లేజర్ ద్వారా ఇది లేజర్ ద్వారా వర్క్ అవుతుంది అన్న. ఈ సిస్టమ్ లేజర్ ద్వారా వస్తుంది. ఇంకోటి శాటిలైట్ ద్వారా GPS అనేది ఉంటుంది, శాటిలైట్ ద్వారా పనిచేస్తుంది అన్నది. నార్మల్ గా రైతుకి కల్టివేటర్ అని డిఫరెంట్ పరికరాలు ఉంటాయి కదా. అవునన్న. అవి కాకుండా దీన్ని ఎందుకు వాడాలి? దీన్ని వాడుతూ ఇది యాక్చువల్గా డోజర్ పెట్టి వాడుతూ ఉంటారన్న రైతులు. డోజర్ ఏమవుతుందంటే మనమే మరకెక్కడుందో మనమే ఎత్తుక్కొని మనమే మట్టి తీసుకొని మనమే వెళ్ళి పల్లంలో వేయాలన్న. ఇదే ట్రాక్టర్ అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా ఇదే డిటెక్ట్ చేసుకొని తీసుకెళ్లి పొలంలో వేస్తుంది అన్న. వాటర్ ఫ్లో గుంటలు లేకుండా పొలంలో వాటర్ ఒక చోట గుంటలో ఉన్న చోట వాటర్ నిలిచిపోతూ ఉండి బురదగా అవుతూ ఉంటుంది. అలా అవ్వకుండా సదరంగా చేస్తుంది అన్న. ఎలాంటి సార్లు అంటే రైతు దగ్గర రాగు భూమి కూడా ఉంటుంది, రాళ్ళు అవి ఉంటాయి కదా. రాళ్ళ భూములు అంటే చిన్న రాళ్ళకి ఇది పెద్దగా ప్రాబ్లం ఉండదు అన్న. మరీ పెద్ద రాళ్ళు అంటే తీసుకొని వస్తుంది, కానీ మీకు రాళ్ళు మనం తర్వాత తీసేసుకోవాలన్న. తర్వాత రైతు రాళ్ళు పైకి తెలితే రైతు తీసేసుకోవాలన్న. కొన్ని పరికరాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఆటో స్టీరింగ్ అంటే దీని గురించి ఒకసారి రైతుకి ఇది ఎట్లా ఉపయోగపడుతుంది తెలుసుకుంటాం. ఇది వచ్చేసి ఆటో స్టీరింగ్ అన్న. ఇది ఓన్లీ స్టీరింగ్ కంట్రోల్ చేస్తుంది. మీరు సీడింగ్ చేసేటప్పుడు కానీ, సేద్యం చేసేటప్పుడు కానీ, స్ప్రేయింగ్ చేసేటప్పుడు కానీ స్ట్రైట్గా తీసుకెళ్తుంది అన్న. చాలు అటు ఇటు పోకుండా స్ట్రైట్గా తీస్తుంది. కొంతమంది రైతులకి డ్రైవర్ అవైలబిలిటీ ఉండదు, కొంతమంది నైట్ చేయలేరు ఎక్కువ సీడింగ్. దీని ద్వారా మనకి నైట్ సీడింగ్ చేయొచ్చు, నైట్ ఏ పనైనా చేయొచ్చు. నైట్ కూడా అంటే రైతు నైట్ కనపడకపోయినా అది ఆటోమేటిక్గా ఇది దీంట్లో మనకి లైన్స్ వస్తే ఆ లైన్ ప్రకారం చక్కగా తీసుకుపోతుంది అన్న. సాలు పక్కకి ఇటు పోకుండా చక్కగా వస్తుంది. అదే సార్లు సేద్యం చేయాలంటే మీకు మొదలు తగలకుండా గట్టు తగలకుండా చక్కగా తీసుకెళ్తుంది అన్న. రేపు ఏ ఇంప్లిమెంట్ అయినా గొర్రు కానీ రోటోవేటర్ కానీ ఏది తగిలించుకున్నా దానికి తగ్గట్టు లైన్స్ ఉంటాయి అన్న. ఆ లైన్ ప్రకారం మిమ్మల్ని చక్కగా ఇది పొలంలో తిరుగుతుంది అన్న. ఆటోమేటిక్ యూటర్న్ కూడా ఉంటుంది. రోటోవేటర్ గొర్రు తగిలించి మీరు ఫస్ట్ గేర్ వేసి మినిమం యాక్సిలరేటర్ ఇచ్చి వదిలేస్తే ఆటోమేటిక్గా టర్న్ తిరిగి వస్తుంది, కొంటరేస్తుంది. రైతు ఎట్లా దీన్ని ఎట్లా ఫిట్ చేసుకోవాలి? రైతు కంపెనీ వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తారన్న. మొత్తం 100% ఫ్రీ డెమో ఉంటుంది. ఫస్ట్ డెమో చూడండి, దాన్ని బట్టి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. ఇది మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత డైరెక్ట్ కంపెనీ వాళ్ళు వచ్చి మొత్తం 100% ఫిట్టింగ్ చేసి మీకు 2 days ట్రైనింగ్ ఇచ్చి రైతుకి చెప్పేసి వెళ్తారన్న. మొత్తం 1 year వారంటీ ఉంటుంది. మొత్తం 1 year లోపల మొత్తం కంపెనీ చూసుకుంటుంది అన్న. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది మినిమం 4 lakhs చెప్తున్నారు. 3 lakhs నుంచి 50,000 నుంచి 4 lakh వరకు ఉంటుంది. 4 lakhs అయితే మినిమం మీకు ఆటో టర్నింగ్తో సహా అన్ని ఫీచర్తో సహా లైఫ్ టైం వస్తుంది, 0 మెయింటెనెన్స్ ఉంటుంది అన్న. అంటే ఇవి ఓన్లీ వాణిజ్య పంటలకి మాత్రమే ఉపయోగపడుతుందా, లేకపోతే వరి నాటు ఏ పంటకైనా సరే మీరు సీడింగ్ అయినా చేసుకోవచ్చు, స్ప్రేయింగ్ అయినా చేసుకోవచ్చు. ఎనీ పంటకి మీకు అన్ని పంటలకు తగ్గట్టు దీంట్లో మనకి లైన్స్ వస్తాయి అన్న. ఎనీ ట్రాక్టర్కైనా ఎనీ HP ఏ ట్రాక్టర్కైనా మీరు ఇది హెచ్పీతో సంబంధం లేదు. పవర్ స్టీరింగ్ అని లేదు, నార్మల్ స్టీరింగ్ అని లేదు, 4-wheel 2-wheel అని లేదు. ఏ ట్రాక్టర్కైనా ఫిట్ అవుతుంది అన్న. మీకు 10 ట్రాక్టర్లు ఉంటే 10 ట్రాక్టర్ల డేటా దీంట్లో సేవ్ చేసుకొని ట్రాక్టర్కి మార్చుకోవచ్చు కూడా అన్న. ఇదే స్టీరింగ్ నుంచి మీరు మాన్యువల్గా వర్క్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్గా వర్క్ చేసుకోవచ్చు. పర్మనెంట్ ఫిట్టింగ్ కాదు, మళ్ళీ మార్చుకోవచ్చు. ఆటోమేటిక్ ఫిట్టింగ్ అన్న. మార్చుకోవచ్చు. ఎనీ ట్రాక్టర్కైనా మీరు మీ దగ్గర ఇంకో ట్రాక్టర్ కావాలంటే ఇంకో ట్రాక్టర్ కూడా మార్చుకోవచ్చు అన్న. ఇదే ఒక రైతు ఇంకో రైతు కూడా వాడుకోవచ్చు అన్న.